ఇచ్చింది ఎవరు సార్? ఎవరు సార్ యూటర్న్లు చేస్తున్నారు? ఎవరు సార్ టాపిక్ ని డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానంట కార్యకర్తలంతా భార్యల్ని చెల్లెలు అనుకొని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తారు అని అనేది అది తప్పుడు మాట కాదా? తప్పుడు మాట కదా సార్? నేను బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే మీ ఇంట్లో మాత్రం ఆడోళ్ళు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మీ అమ్మ చెల్లి తల్లి అందరు మీకే. మీరు వాళ్ళని అన్నారని మాత్రం మళ్ళీ వచ్చి ఏడుస్తారు. మరి మమ్మల్ని అంటే మీరు అట్లీస్ట్ ఒక్కరన్నా ఒక ట్వీట్ ద్వారా ఇది తప్పు మాట కాదా? లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, మీ భార్యలు మీకు చెల్లెళ్ళు అవుతారా? లేకపోతే మాట్లాడించినటువంటి ఎవరైతే వెనకతలు ఉన్నారో ఏబిఎన్ ఛానల్ వెనకతలు స్క్రిప్ట్ ఇచ్చారు వాళ్ళని అడుగుతున్నాను, మీ భార్యలు మీకు చెల్లెళ్ళు అవుతారా? ఈ తప్పుడు కూతలు కాదా? ఈ తప్పుడు మాటలు కాదా? దీనికోసం వచ్చి అడగకూడదా? మీరు మావిగాని యూటర్న్ చేసుకోవడానికి ఎవరు సార్ యూటర్న్ మాటలు మాట్లాడింది? ఎవరు సార్? ఎవరు సార్ రెచ్చగొట్టినట్టు మాట్లాడింది? ఎవరు సార్? మీరు చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కాదా? ఏబిఎన్ రాధాకృష్ణనే అడుగుతున్నా, నీ భార్య నీకు చెల్లవుతుందా? చెల్లి అనుకొని నువ్వు వెళ్ళిపోయి సంబంధాలు చూస్తావా? ఈ తప్పుడు మాటలు కాదా? ఇప్పుడు బొత్స గారు ఏడ్చారు అని అంటున్నారు. బొత్స గారికి ఏముంది? నంగనాచి ఏడుపులు ఏడాల్సినటువంటి అవసరం ఏముంది సార్ బొత్స గారికి? నిజంగానే ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆ మరణాన్ని గుర్తు చేసుకొని ఏడ్చాడు. దాంట్లో యూటర్న్ ఏముంది? ఆయన అన్ని పదవులు చేసేసాడు. ఇంకేముంది ఆయన పదవులు చేయడానికి? చెప్పండి. ఏమన్నా ఉందా? కొత్తగా ఏమన్నా ఉందా చేయడానికి? కొత్తగా చేయడానికో కొత్తగా పదవులు కావాలనో ఆరాట పడ్డానికి 4 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనేమో మనం ఫేమస్ అయిపోతామని చెప్పేసుకొని పిచ్చి కూతలు కూర్చున్నట్టు కాదు కదా. వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. రాజకీయాల్లో ఆయనకి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా తెలుస్తుంది. అదే ఇక్కడ సమస్య ఏంటంటే ఓకే మీరు సబ్జెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఓకే మేడం. నాగమల్లేశ్వర్ గారు బొత్స గారికి ఆయన ఏమి అలాంటి ఏడుపులు ఏడవలసిన అవసరం లేదు, యూటర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని మీరు అంటున్నారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు అంటున్నారు. గతంలో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ మరణానికి సంబంధించి అనేటటువంటిది మనం మర్చిపోయినా గూగుల్ అయితే మర్చిపోదు, మనం మర్చిపోయినా సోషల్ మీడియా మర్చిపోదు. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక రోజు అసెంబ్లీలో అసలు ఏం జరిగింది ఒకసారి ఆమె విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నిమిషం మేడం వినండి బొత్స గారు ఏమాట విందాం ఒకసారి. బొత్స గారు ఏమాట్లాడారు ఒకసారి నేను వినిపిస్తా. విజయమ్మ గారు మాట్లాడిన దానికి ఆయన ఇచ్చినటువంటి కౌంటర్ విందురు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఆ రోజే మాట్లాడడం విందాం. ఎందుకంటే షేక్ బాజీ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది. వినండి మేడం ఒక్క నిమిషం. కాదు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పండి. చెప్పండి. దాంతో పాటుగా చెప్పండి. మీరు ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి